హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషి సింహ. ఈరోజు ఈ వీడియోలో నేను మంచి బ్రేస్లెట్ అయితే చేసి చూపిస్తానండి. అండ్ మన ఛానల్లో చాలా మంచి కట్టుతీగ మేకింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ వీడియోలో ఒక డిఫరెంట్ బ్రేస్లెట్ అండి. బ్రేస్లెట్స్ కూడా చాలా ఉన్నాయి మన ఛానల్లో. ఒకసారి మన ఛానల్లో జ్యువెలరీ మేకింగ్ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే నేను ఇప్పటివరకు చేసిన వీడియోస్ అన్నీ అయితే మీరు చెక్ చేసేయచ్చు. సో ఫస్ట్ అయితే ఇందుకోసం కట్టిగా కావాలండి. అలాగే ఒక హుక్, ఇంకా ఇలా నక్షి బాల్స్ అండి. ఇవి వచ్చేసి 8 mm. అలాగే పర్ల్స్ కూడా 8 mm. మనం 8 mm పర్ల్స్ తీసుకున్నప్పుడు కొంచెం పెద్ద బీడ్స్ తీసుకుంటే బాగుంటుంది. 8 mm కానీ దానికి ఎబో సైజ్ కానీ. సో ఈ విధంగా మీకు నచ్చిన నక్షి బాల్స్ అయితే తీసుకోవచ్చండి. ఒకవేళ నక్షి బాల్స్ లేకున్నా ఇలాంటి మైక్రోగోల్డ్ ప్లేటెడ్ బాల్స్ అండి, ఇవైనా తీసుకోవచ్చు. అలాగే వీటికి తగ్గ క్యాప్స్ అండి. ఇవి వచ్చేసి 3 నెంబర్వి క్యాప్స్. సో ఈ బీడ్స్కి అయితే ఇవి పర్ఫెక్ట్ ఉంటాయి. సో అలాగే వీటికి వచ్చేసి 2 నెంబర్ క్యాప్స్ అయితే సెట్ అవుతాయండి. ఈ విధంగా 2 నెంబర్ క్యాప్స్. పెద్ద బీడ్స్కి అయితే ఇంకా ఈ సరోస్కి పర్ల్స్కి అయితే ఇవి సెట్ అవుతాయి. రెండు సెట్ అవుతాయి, బట్ పెద్దవి అయితే కొంచెం నిండుగా కనిపిస్తాయి అన్నమాట. అలాగే హుక్ కూడా అవసరం అండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము, ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. అలాగే మనం ఇక్కడ పర్ల్స్ 8 mm తీసుకున్నాం కదా, ఈ విధంగా 6 mm తీసుకున్నప్పుడు ఈ బీడ్స్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి. చూడండి ఈ విధంగా. ఫస్ట్ అయితే మనం బ్యాంగిల్ సైజ్తో మెజర్మెంట్ తీసుకొని మనము ఎవరికైతే కావాలో వాళ్ళ సైజ్ అయితే ఈ విధంగా కట్టుతీగ కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ కట్టుతీగని ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకోవాలి. లూప్ ఫామ్ చేసుకొని మనం ఏ హుక్కి అయితే అటాచ్ చేయాలనుకుంటున్నామో దానికైతే అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఈ లూప్కి క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఎక్సెస్గా ఉన్న వైర్ని మనము కట్ చేసుకోవచ్చు. కావాలంటే మనం ఇక్కడే దీన్ని ప్రెస్ చేసుకోవచ్చు అండి, ఈ విధంగా ప్లయర్ హెల్ప్తోని. సో ఇప్పుడు నేను వీడియోలో చెప్పినట్లుగా అయితే ఫస్ట్ ఈ 3 mm క్యాప్స్ ఎక్కించుకోవాలండి. 3 నెంబర్ సైజు, 3 mm కాదు, 3 నెంబర్ సైజు. సో నెక్స్ట్ ఈ విధంగా బీడ్ ఎక్కించేసుకొని దీనికి మళ్ళీ నెక్స్ట్ క్యాప్ ఎక్కించేసుకోవాలి. ఆ తర్వాత మనము నక్షి బాల్ అని చెప్పాం కదా, మనకు నచ్చిన డిజైన్ తీసుకోవచ్చండి. నేనైతే ఇది తీసుకుంటున్నాను. సో దీన్ని కూడా ఎక్కించేసుకోవాలన్నమాట. నక్షి బీడ్కి కావాలంటే మనము క్యాప్స్ ఎక్కించేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా ఎక్కించేసుకోవచ్చు. సో నెక్స్ట్ కూడా మళ్ళీ క్యాప్ ఎక్కించాలి. లాస్ట్ టైం నేను ఇలాంటి బ్రేస్లెట్ చూపించాను కదా, సో ఇప్పుడే ఆ బ్రేస్లెట్ వల్ల కొంచెం డ్రాబ్యాక్ ఏంటంటే, ఒకవేళ కట్టుతీగ కలర్ కొన్ని డేస్ తర్వాత మనం యూజ్ చేసాకపోతే ఇలా నేను చేసేదైతే యూజ్ అవుతుందండి. సో దీన్ని అయితే ఎక్కువ అంటే కట్టుతీగ ఎక్కువ విజిబుల్ ఉండదు కదా. సో దీనివల్ల ఏంటంటే మనకు కట్టుతీగ ఒకవేళ కలర్ పైన కనిపించదు అనమాట, లోపల వైపే ఉంటుంది. సో నెక్స్ట్ నక్షి బాల్ తర్వాత మళ్ళీ ఒక క్యాప్, అలాగే సరస్కి పర్ల్, అలాగే నెక్స్ట్ మళ్ళీ క్యాప్ అండి. సో ఈ విధంగా ఇప్పుడు మనం కట్టుతీగతో చేస్తున్నాం కదా, అలా కాకుండా బ్యాంగిల్ బేస్ ఉంటే దానికి హోల్స్ ఉంటాయి కదా, సో దాంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అచ్చం బ్యాంగిల్స్లా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ మళ్ళీ నక్షి బాల్. సో ఈ విధంగా అయితే చాలా బాగుంటుందండి. మొత్తం చేశాక ఈ విధంగా ఆల్టర్నేట్గా అయితే మనం ఎక్కించేసుకోవాలి. సో కావాలంటే డబల్ కూడా మనం పర్ల్స్ ఎక్కించేసుకోవచ్చు.
సో ఈ విధంగా కంప్లీట్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి. అన్ని బీడ్స్ ఆల్టర్నేట్గా పెట్టుకుంటూ నేను మిడిల్లో ఈ విధంగా వినాయకుడు లక్ష్మీదేవి ఉన్న నక్షి బాల్స్ అయితే యూజ్ చేశాను. సో కంప్లీట్గా ఇవి ఇవైనా పెట్టేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా మనము ఈ ఎండింగ్కి వచ్చేటప్పటికి మళ్ళీ దీన్ని ఇక్కడ లూప్ ఫామ్ చేసుకోవాలండి. ఇక్కడ కట్టుతీగ ఉంది కదా, ఈ కట్టుతీగ చివర్లో మనం లూప్ ఫామ్ చేసుకోవాలి. సో ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకొని మనం ఈ లూప్ ఎడ్జ్లో ఉన్న ఈ వైర్ ఉంది కదా కట్టుతీగని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలండి. సో ఎడ్జ్ని ట్రిమ్ చేసేసుకోవచ్చు, లేదంటే మనము ఈ ప్లయర్ హెల్ప్తోని ప్రెస్ చేసేసుకోవచ్చు. సో బ్యూటిఫుల్ బ్రేస్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, అచ్చం గోల్డ్ దానిలాగా ఉంటుంది. సో ఈ మోడల్ అయితే నేను గోల్డ్లో చూశాను, సో దాన్ని చూసి ఇది ట్రై చేశాను అనమాట. సో మన ఛానల్లో ఇంకా డిఫరెంట్ బ్రేస్లెట్స్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి జ్యువెలరీ మేకింగ్ అండ్ జ్యువెలరీ కలెక్షన్ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే అన్నీ మంచి కట్టుతీగ వీడియోస్ అయితే ఉన్నాయి. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.